అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. వెలుగుల పండుగ గురించి తెలుసుకుందాం. తపసోమ జ్యోతిర్గమయ అంటుంది వేదం. అంటే చీకటి నుంచి వెలుగులోకి నన్ను నడిపించు అని అర్థం. అజ్ఞానం అనే చీకటిలో జగత్తు మగ్గుతోంది. దానికి జ్ఞానం అనే వెలుగు కావాలి. అదే వెలుగుల పండుగ దీపావళికి వర్తిస్తుంది. నేడు పర్వదినాన వెలిగించే దీపాలన్నీ మానవాళిని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవే. ఏటా ఆశ్వీజ మాసంలోని కృష్ణపక్షంలో చతుర్థి నాడు నరక చతుర్దశిని, అమావాస్య నాడు దీపావళిని పండుగగా ఆచరించడం తరతరాల సాంప్రదాయం. నరకాసురుడు లోకకంటకుడే చెలరేగినప్పుడు సత్యభామ సహితుడే శ్రీకృష్ణుడు అతన్ని చతుర్దశి నాడు అంతమొందించాడు. అప్పటి నుంచి లోకులు నరక చతుర్దశి పర్వదినాన్ని ఆచరిస్తున్నట్టు ఇతిహాసాలు చెబుతాయి. దానగుణంతో గర్వితుడైన బలిచక్రవర్తిని అణచడానికి మహావిష్ణు వామన రూపంలో అవతరించాడు. ఆయన తన 3వ అడుగుతో బలిని పాతాళానికి చేర్చాడు. మరో పురాణ గాథ ప్రచారంలో ఉంది. శ్రీరామచంద్రుడు లంకపై దండెత్తి రావణాసురుని వధించాడని, ఈ రోజున అయోధ్యలో రాజ్య పట్టాభిషిక్తుడయ్యాడని మరో కథ. ఇలా పలు కథలతో విశ్వాసాలతో ముడిపడిన నరక చతుర్దశి ఓ గొప్ప పండుగ. నరకాసుర వధ అనంతరం ప్రజలంతా విజయోత్సవంతో ఆచరించే పర్వదినం ఇది దీపావళి పండుగ. ఓకే, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ ఆల్.